నవ్య గీతం పాడండి. భవ్య దివ్యనాథుని శరణు వేడగరారండి. దివ్య బాలయేసుకు నవ్య గీతం పాడండి. భవ్య దివ్యనాథుని శరణు వేడగరారండి. రసరమ్య రాగాలతో స్తుతి స్తోత్ర గానాలతో, రసరమ్య రాగాలతో స్తుతి స్తోత్ర గానాలతో సంకీర్తన చేయుదాం, ప్రణమిల్లి పూజించుదాం. సంకీర్తన చేయుదాం, ప్రణమిల్లి పూజించుదాం. దివ్య బాలయేసుకు నవ్య గీతం పాడండి. భవ్య దివ్యనాథుని శరణు వేడగరారండి. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు తుమ్మ అల్ఫోన్స్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు సెయింట్ పీటర్స్ హై స్కూల్ బోయినపల్లి విద్యా సంస్థపై దేవుని కృప, అందులో పనిచేస్తున్న సిబ్బందిపై ఎల్లప్పుడూ దేవుని అనుగ్రహం ఉండాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సరయు రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు. గాది చిన్నపరెడ్డి, రాయపురెడ్డి, తిరుమల రెడ్డి, రాయపురెడ్డి, అన్నమ్మ, గాయం జోజీ రెడ్డి ఆత్మలకు, వంశవృక్షంలో మరణించిన ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గాదే మాణిక్యమ్మ మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ. పిఎల్ మారెడ్డి సుందరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలోని వారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ప్రత్యేక తలంపులు నెరవేరాలని దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. కొండవీటి వెంకటేశ్వర్లు పద్మ కుటుంబానికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వారికి, వారి కుటుంబంలోని కుమారులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ప్రత్యేక తలంపులు నెరవేరాలని దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. దుఃఖలక్ష్మి బిడ్డలతో ఎల్లప్పుడూ కలిసి ఉండాలని, రవికుమార్ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, శ్రీదేవి వివాహం జరగాలని, పుష్ప, వంశీ ఈశ్వర్లకు ఆయురారోగ్యములు దయచేయమని, చిన్ని వేలంగినికి ఆపరేషన్ అయింది, క్షేమంగా ఇంటికి రావాలని, ఆయురారోగ్యములతో దీవించమని కోరుతూ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. దేవుడు 2023 సంవత్సరం అంత కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా మరియు 2024 సంవత్సరం అంత తోడుగా ఉండి కాచి కాపాడమని, చేస్తున్న ఉద్యోగాన్ని దీవించమని, సమస్యలు తొలగిపోవాలని, తల్లిదండ్రులకు ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతా బలిని సమర్పిస్తున్నారు. వీరందరి ఉద్దేశములతో పాటు మన సొంత ఉద్దేశములను కూడా ఈ దివ్యబలి పూజలు సమర్పిస్తూ ఆ ప్రభునికి ప్రార్థిద్దాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ ఛానల్ వీక్షిస్తున్న భక్తులారా, ఈరోజు మనం తిరుకుటుంబ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. బాలయేసు మరియ యోసేపులు ఒక తిరుకుటుంబంగా మనకు ఆదర్శంగా ఉండాలని తిరుసభ ఈ పండుగను ఈరోజు గొప్పగా జరుపుకుంటూ ఉంది. ఎందుకు ఈ కుటుంబాన్ని ఆదర్శ కుటుంబం అంటున్నాము అంటే, ఆ తిరుకుటుంబంలో ఉన్న ప్రేమ,
ఆ తిరుకుటుంబంలో ఉన్న భక్తి, ఆ తిరుకుటుంబం ఏ విధంగానైతే దేవుని చిత్తానుసారం జీవించిందో, ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ, అదేవిధంగా మన కుటుంబాలు కూడా ఆ తిరుకుటుంబాన్ని పోలి జీవించాలని ఆ ప్రేమ, ఆ భక్తి మన కుటుంబంలో కూడా ఉండాలని తిరుసభ కోరుతూ ఈ పండుగను జరుపుకోమని మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. నూతన సంవత్సరంలో అడుగులబోతున్న మనం నిజంగా మన కుటుంబంలో, తిరుకుటుంబంలో ఉన్న ప్రేమ, భక్తి భావాలు ఉన్నాయా లేవా అని ఒకసారి ఆలోచించుకుందాం. మన గృహం గుడిగా మారాలి అంటే, మన ఇల్లు తిరుకుటుంబాన్ని పోలి జీవించాలి అంటే తప్పకుండా ఆ ప్రేమ, ఆ తిరుకుటుంబంలో ఉన్న ప్రేమ, భక్తి భావాలు తప్పకుండా ఉండాలి. అలాంటి ఆదర్శమైన కుటుంబాన్ని మనకు ఇచ్చిన ఆ దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తూ, మన కుటుంబం కూడా తిరుకుటుంబంలా జీవించేలా శక్తిని దయచేయమని ఆ దేవాతి దేవుని ఈ యొక్క దివ్య పూజాబయలో ప్రార్థించుకుందాం. ఈ పూజ నెరవేర్చేగుల మోటకు మన పాపాలని ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కనికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పరలోకములో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకములో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోక దేవా ప్రియతమ తండ్రి, ఏకైక సుతుడా యేసు ప్రభు, పరలోక దేవా ప్రియతమ తండ్రి, ఏకైక సుతుడా యేసు ప్రభు, ప్రభుదేవా ఓ పరిశుద్ధాత్మ, నిన్ను పూజించి స్తుతించేను. పరలోకములో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకములో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. దైవ కుమారా దయచూపు ప్రభు, మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. దైవ కుమారా దయచూపు ప్రభు, మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. తండ్రి కుడి ప్రక్క కూర్చున్న తనయ, మా మనవులను ఆలించు స్వామి. పరలోకములో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకములో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు. పరిశుద్ధుడవు నీవే
యేసు మహోన్నతుడవు నీవే క్రీస్తు తండ్రి మహిమలో వెలిగే ప్రభువ గైకొను మాయి స్తుతి గీతమును పరలోకములో మహాదేవునికి మహామహిమను చేకూరాలి భూలోకములో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి ఆమేన్ 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 ప్రార్థించుదం. ఓ సర్వేశ్వర, నీవు పవిత్ర కుటుంబమును మా కుటుంబ జీవితములోని ప్రేమ బంధములకు నైతిక విలువలకు గొప్ప ఆదర్శముగా దయచేసి నీ సత్యమునే స్మరించుకొనుచు మేము ఈ ఉత్సవమును జరుపుకొనుచున్నాము. యేసు మరియు యోసేపులు జీవించిన కుటుంబ జీవిత ఆదర్శమును అనుసరించు మేము మానవ ప్రేమలోని పాతివ్రత్యమును కుటుంబ విలువల గొప్పతనమును గ్రహించి సంతసింతుముగాక. కడని స్వర్గరాజ్యములో చేరి శాంతి సమాధానాలను బహుమతిగా పొందు భాగ్యము మాకు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగయుగములుగా జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దైవభీతి కలవారు తల్లిదండ్రులను గౌరవింతురు. మొదటి పట్టణము శిరాపుత్రుడైన యేసు గ్రంథము 3వ అధ్యాయము వచనములు 2 నుండి 6 వరకు మరియు 12 నుంచి 14వ వచనం వరకు. బిడ్డలు తమ తండ్రిని గౌరవింపవలెను. ప్రభువు తల్లికి బిడ్డల మీద హక్కును కల్పించెను. తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకున్నట్లే తల్లిని సన్మానించువాడు నిధిని చేకునినట్లే. తండ్రిని సన్మానించు పుత్రుని అతని పుత్రులు సంతోషపెట్టుదురు. అతని ప్రార్థన దేవుడు ఆలించును. తండ్రిని ఆదరించువాడు దీర్ఘాయుష్మంతుడగును. తల్లిని సంతోషపెట్టువాడు దేవునికి విధేయుడైనట్లే. నాయన, వృద్ధుడైన నీ తండ్రిని బాగుగా చూచుకొనుము. అతడు జీవించి ఉన్నంత వరకు కష్టపెట్టకుము. అతనికి మతి తప్పిన నీవు ఆదరముతో చూడవలెను. నీవు బలముగా ఆరోగ్యముగా ఉన్నావు కనుక అతనిని అలక్ష్యము చెయ్యరాదు. నీవు నీ జనకునిపై చూపిన కరుణను దేవుడు విస్మరింపడు. ఆ కరుణ నీ పాపములకు ప్రాయశ్చిత్తము చేసి పెట్టును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభుని నమ్మి మంచిని చేయుము. ప్రభుని మీదని భారము వేయుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము. ప్రభుని మీదని భారము వేయుము. అతని దేశమున నివసించుచు సురక్షితముగా జీవించుము. ప్రభుని నమ్మినచో నీ కార్యములు నెరవేరును. ప్రభుని నమ్మి మంచిని చేయుము. ప్రభుని మీదని భారము వేయుము. రెండవ పట్టణము. ఈ లోకమునకు సంబంధించిన
క్రైస్తవ జీవితము. పునీత పౌలు కొలసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 12వ వచనం నుండి 21వ వచనం వరకు. సోదరులారా, మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయినవారు. కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవర్చుకొనుడు. ఎవడైనను మరి ఒకని మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్న ఎడల ఒకనిని ఒకడు సహించుచు క్షమింపవలెను. మిమ్ములను ప్రభువు క్షమించినట్లుగానే మీరు ఒకరినొకరు క్షమింపవలెను. వీనికంటే అధికముగా ప్రేమను అలవర్చుకొనుడు. అది అన్నిటినీ పరిపూర్ణమైన ఐక్యముగా ఉంచగలదు. క్రీస్తు ప్రసాదించడి శాంతి మీ హృదయములను పరిపాలింపనిండు. ఏలైనా ఈ శాంతి కొరకే మీరు ఒక్క శరీరముగా ఉండ పిలువబడితిరి కనుక కృతజ్ఞులై ఉండుడు. క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండవలెను. పూర్తి విఘ్నతతో ఒకరినొకరు బోధించుకొనుచు, బుద్ధి చెప్పుకొనుచు, కీర్తనలను, గీతములను, భక్తి గీతములను గానము చేయుడు. మీ హృదయాంతరంగముల నుండి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు గానము చేయుడు. మీరు చేసేట ప్రతి కార్యమును లేక మీరు చెప్పేటి ప్రతి మాటను తండ్రి అయిన దేవునకు యేసు ప్రభు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభు పేరిట చేయవలెను. భార్యలారా, మీరు మీ భర్తలకు విధేయులుగా ఉండుడు. క్రీస్తుకు చెందిన వారుగా మీరు చేయవలసిన కార్యమిది. భర్తలారా, మీరు మీ భార్యలను ప్రేమింపుడు. వారి పట్ల కఠినముగా ప్రవర్తింపకుడు. బిడ్డలారా, మీరు మీ తల్లిదండ్రులకు అన్ని విషయములలోనూ విధేయులగుడు. ఇట్టిది క్రీస్తుకు ప్రీతిపాత్రము. తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలకు కోపము పుట్టింపకుడు. ఎలైనా వారికి అధైర్యము కలగవచ్చును కదా. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీతలు కాపారు రాసిన సువార్తలోని భాగం. పవిత్ర వచనములు 2వ అధ్యాయము వచనములు 22 నుంచి 40 వరకు. మోసే చట్ట ప్రకారం వారు శుద్ధి గావించుకొనవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలెనను ప్రభు ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నట్లు మరియమ్మ, యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకొని పోయిరి. చట్ట ప్రకారము ఒక జత గువ్వనైనను 2 పావురపు పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు అచ్చటికి వెళ్ళిరి. ఆ సమయములో యెరూషలేములో సిమియోను అను నీతిమంతుడు దైవభక్తుడు ఉండెను. అతడు ఇశ్రాయేలు ఓదార్పుకై నిరీక్షించుచుండెను.
పవిత్రాత్మ అతని యందు ఉండెను. ప్రభు వాగ్దానము చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియజేసెను. పవిత్రాత్మ ప్రేరణచే అతడప్పుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసుకుని రాగా సిమియోను ఆ బాలుని హస్తములోనికి తీసుకొని దేవునికి ఇట్లు స్తుతులు చెల్లించెను. ప్రభు, నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను నేను కన్నులారా గాంచితిని. అది అన్యులకు ఎరుకపరచు వెలుగు. నీ ప్రజలకు ఇశ్రాయేలుకు మహిమను చేకూర్చు వెలుగు. బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియతో ఇట్లు అనెను, ఇదిగో ఆ బాలుడు ఇశ్రాయేలులో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడగును. అతడు వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచుచు ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది. అప్పుడు అచ్చట అన్నమ్మ అనడి ప్రవక్తి ఉండెను. ఆమె ఆషేరు వంశుడగు పనువేలు పుత్రిక. ఆమె కడు వృద్ధురాలు. వివాహమైన పిదప 7 సంవత్సరములు సంసారము చేసి ఆ తరువాత 84 సంవత్సరాలు విధవరాలై దేవాలయము చెంతనే ఉండిపోయెను. ఉపవాసములు ప్రార్థనలు చేయిచు రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగి ఉండెను. ఆమె ఆ క్షణమున దేవాలయములోనికి వచ్చి దేవునికి ధన్యవాదములు అర్పించెను. యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను. వారు ప్రభు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలిలయ ప్రాంతములోని తమ పట్టణమగు నజరేతునకు తిరిగి వచ్చిడి. బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడాయను. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, దయచేసి నేను చెప్పిన తర్వాత చెప్పండి. ఇది నా పరిశుద్ధ గ్రంథం. ఇది నా పరిశుద్ధ గ్రంథం. ప్రభు వాక్కును ఆలకించుటకు ఆలకించిన వాక్యాన్ని పాటించుటకు పాటించిన వాక్యాన్ని ప్రకటించుటకు ప్రభు నాకు సహాయపడును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతి పండుగ తర్వాత తిరుసభ ఆ తర్వాత వచ్చే ఆదివారంలో జరుపుకునే పెద్ద పండుగ యొక్క తిరుకుటుంబ పండుగ. ఆది నుండి ఈ పండుగ తిరుసభలో లేదు. 19వ శతాబ్దం నుండియే ఈ పండుగను జరుపుకోవటం తిరుసభ ఆరంభించింది. ఎందుకు అంటే ఆ శతాబ్దంలో కుటుంబ వ్యవస్థ అధోగతి పాలవుతూ ఉంది, చిన్నాభిన్నమైపోతూ ఉంది. కుటుంబ వ్యవస్థను దేవుడు ఆదిలోనే ఒక ప్రేమకు గుర్తుగా ఆరంభించాడు. అయినప్పటికీ ప్రేమకు దూరమై దేవునికి దూరమై చిన్నాభిన్నమవుతున్న ఈ కుటుంబ జీవితాలకు ఒక ఆదర్శం ఉండాలని, ఒక ఆదర్శ కుటుంబం ఉండాలని తిరుసభ యొక్క తిరుకుటుంబ పండగను మన కుటుంబ పండగగా జరుపుకుంటూ ఉంది.
అయితే ఈ తిరు కుటుంబం ఆదర్శ కుటుంబం ఎలా అయింది? ఆదర్శ కుటుంబం అంటే ఎలా ఉండాలి? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. మరి తిరు కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉందా అంటే ఉంది అనే చెప్పుకోవచ్చు. కష్టాలకు దూరంగా ఉందా? లేదు. మనకన్నా ఎక్కువ కష్టాలు అనుభవించిన కుటుంబం ఏదైనా ఉందా అంటే అది తిరు కుటుంబమే. యేసు మరియ యోసేపుల కుటుంబం. ఒక్కసారి మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలించి చూసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం నుండి, మరియ తల్లి పవిత్రాత్మ సర్వేశ్వరుని ప్రభావం వలన గర్భం ధరించింది. ఆ గర్భం ధరించినప్పుడు మరియా మరియు యోసేపుల మధ్య వచ్చిన ఆ పెద్ద సమస్య, అనుమానం అనే సమస్య, చిన్న సమస్య కాదు, ఘోరమైన సమస్య. ఏ కుటుంబంలో రాని సమస్య అది. అయినప్పటికీ వాళ్ళు తొందరపాటాన్ని మనం చూడటం లేదు. వెంటనే మరియ తల్లిని యోసేపు అవమానించి కించపరిచి దూరం చేసుకోవటం లేదు. ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు, నీతిమంతుడు కనుక, దేవునికి దగ్గరగా జీవిస్తున్నాడు కనుక రహస్యంగా విడనాడాలని భావించాడు. అదే మన కుటుంబంలో జరిగినట్లయితే, అలాంటి అనుమానాలు మన కుటుంబంలో వచ్చినట్లయితే ఎవరికి తెలియకుండా రహస్యంగా దాన్ని ఉంచుతామా? లేదు. అరిచి గగ్గోలు పెడతాం, 10 మందికి తెలియజేస్తాం, ఎంతో తొందరపడతాం. కానీ ఆ తొందరపాటును మన యొక్క చూడటం లేదు. నీతిమంతుడైన యోసేపు ప్రార్థనలో గడుపుతున్నాడు. అప్పుడు దేవదూత కనిపించి, మరియను నీ భార్యగా స్వీకరించటానికి నీవు వెనుకాడవద్దు అని తెలియజేస్తుంది. ఈ పదాన్ని మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తున్నాం. నీ భార్యను స్వీకరించటానికి వెనుకాడవద్దు. ఈ యొక్క వచనాన్ని పదే పదే ప్రతి కుటుంబం చదవాలి. మన ప్రతి కుటుంబంలో సమస్యలు వస్తాయి. భార్యాభర్తలు దూరం అవుతున్నారు. అప్పుడు ఏ మాట అయితే దేవదూత యోసేపుకు చెప్పాడో అదే మాట మీకు కూడా చెబుతున్నాడు. ఏమని? నీ భార్యను స్వీకరించటానికి వెనుకాడవద్దు. అలిగి పుట్టింటికి వెళ్ళినప్పుడు భార్యలతో కూడా ఆ విధంగా అంటున్నాడు, నీ యొక్క భర్తను స్వీకరించటానికి వెనుకాడవద్దు. కష్టాలు వస్తాయి. ఎన్ని రోజులు స్వామి కష్టాలు అంటావు? బతికున్న రోజులు కష్టాలు వస్తూనే ఉంటాయి. అర్థం చేసుకొని ప్రేమించి క్షమించటంలోనే నిజమైన కుటుంబ జీవితం ఉంది అని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. కానీ మనలో చాలామందికి తొందరపాటు ఎక్కువ, ఆవేశం ఎక్కువ, అహం ఎక్కువ. యోసేపులో ఆ మరియ తల్లిలో ఉన్న ఓర్పు, సహనం ఈరోజు మన కుటుంబాల్లో లేదు. ఒక చిన్న సంఘటన మీకు తెలియజేస్తాను. ఒకసారి ఒక కొండ మీద నుంచి ఒక కారు దిగి వస్తుంది రోడ్డు మీద, ఇంకో కారు పైకి వెళ్తూ ఉంది. అయితే ఒక ఆయన ఆ కారు నడుపుకుంటూ కిందికి వస్తూ ఉన్నాడు. ఒక స్త్రీ పైకి వెళ్తూ ఉంది కారులో. వాళ్ళిద్దరు ఎదురైనప్పుడు ఆ స్పీడులో ఆమె కారు గ్లాసు దించి పెద్దగా పంది అని అరుస్తుంది. అరిచినప్పుడు ఆయన తననే పంది అని పిలుస్తుంది అనుకొని ఇంకా గట్టిగా నువ్వే పందివి అని గట్టిగా అరిచాడు. అలా అరిచి ఆ మలుపు తిరగగానే ఒక పంది అడ్డం వచ్చి పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడు ఆయనకు తెలుస్తుంది ఏమని, ఆమె అన్నది అతన్ని కాదు, అక్కడ ముందు ఆ పంది ఉంది, నిదానంగా వెళ్ళమని చెప్పింది. మన కుటుంబాల్లో కూడా అంతే. వినటానికి మనకి సమయం లేదు, మాట్లాడటానికి మాత్రం ఎక్కువ తొందరను చూపిస్తుంటాం. అవతలి వాళ్ళు ఏం మాట్లాడుతురో వినం, కానీ మనమైతే మాట్లాడుతూనే ఉంటాం. అందుకే సమస్యలు ఎక్కువగా పెరుగుతున్నాయి.
అందుకే యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో అంటారు, వినుటకు చురుకుదనమును చూయించుము, మాట్లాడటకు మరియు కోపపడుటకు నిదానం వహింపుము అని. కానీ మనం ఆపోజిట్ చేస్తూ ఉంటాం. వినుటకు చురుకుదనమును చూయించుము, మాట్లాడటకు నిదానం వహింపుము అని యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం మనకు తెలియజేస్తుంది. తిరు కుటుంబంలో వచ్చిన సమస్యలు అన్నీ ఇన్ని కాదు. ఈనాటి సువార్త పట్టణంలో కూడా మనం చూస్తున్నాం. వాళ్ళకు ఎన్ని కష్టాలు ఎదురయ్యాయి అని. ఆ మరియ తల్లి ఎంతో సంతోషంతో బాలయేసుని దేవాలయంలోనికి తీసుకొని పోయినప్పుడు ఆ సిమియోను ఏమని అంటారంటే, ఒక ఖడ్గం నీ హృదయం నుండి దూసుకొని పోవును. మనం ఒక పిల్లవాడిని జ్ఞానస్థానానికి తీసుకొని పోయినప్పుడు అక్కడ గురువు ఇటువంటి మాటలంటే నీ యొక్క గుండె పలిగిపోతుంది. యూ విల్ హ్యావ్ యువర్ హార్ట్ బ్రోకెన్. అయినప్పటికీ ప్రతి సమస్యను తన హృదయంలో ఉంచుకొని ఆమె ప్రార్థించటం మొదలుపెట్టింది. ఇది దేవుని చిత్తానుసారం జీవిస్తున్నాను అని నమ్మి ప్రతిది కూడా ఆమె ఓర్పుతో సహించింది. 12 ఏళ్ల పిల్లవాడు బాలయేసు తప్పిపోయి 3 రోజులైంది. ఆ టెన్షన్ అంతా ఇంతా కాదు. వెతికి వెతికి వేసారిపోయారు. ఆ తరువాత మరియ తల్లి యోసేపు బాలయేసును కనుగొన్నారు. బాలయేసును కనుగొని నీ కోసం మేము ఎంతో చింతించాం, వెతికి వేసారాం అని తెలియజేస్తున్నారు. ఆ కష్టాలే కాదు, బాలయేసు పెరిగి పెద్దవాడైన తర్వాత యోసేపు గురించి ఎక్కడ రాయబడి లేదు. అంటే మన క్రీస్తు ప్రభు ప్రేషిత కార్యాన్ని ఆరంభించక ముందే జోజప్ప గారు ఆ యొక్క పరలోకానికి చేరి ఉంటారు. అంటే తండ్రిని కోల్పోయిన ఆ బాలయేసు, భర్తను కోల్పోయిన మరియ తల్లి, వాళ్ళు ఎంతో ఆవేదన అనుభవించారో ప్రతి కుటుంబం కూడా తెలుసుకోవాలి. ఆ క్రీస్తు ప్రభుని ఒక దేవుని కుమారుడిగా ఆ రోజుల్లో అందరూ కూడా భావించారా అంటే లేదు. పాపులకు, సుంకరులకు స్నేహితుడని, తిండిబోతు అని అనేక రకాలుగా నిందించినప్పటికీ ప్రతి విషయాన్ని ఆమె సహనంతో భరించింది. ఆ శిలువ మీద వేలాడుతున్న తన కొడుకుని చూచి అల్లాడిపోయింది. 2 దొంగల మధ్య ఒక నేరస్తుడిగా తన కుమారుణ్ణి శిలువ వేసినప్పుడు ఆ మరియ తల్లి అనుభవించిన ఆవేదన అంతా ఇంతా కాదు. ప్రతిదీ కూడా దేవుని చిత్తం అనుకొని ఆమె ప్రతి సమస్యను, ప్రతి బాధను హృదయంలో ఉంచుకొని ప్రార్థించటం మొదలుపెట్టింది. అందుకే ఆ కుటుంబాన్ని ఆదర్శ కుటుంబం అని మనం అంటూ ఉన్నాం. అయితే మనం ఈనాటి కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయని మనం ఒకసారి హృదయ పరిశీలన చేసుకుందాం. కష్టాలనే ప్రతి కుటుంబంలో ఉన్నాయి. ఆ కష్టాలను ఏ విధంగా మనం ఎదుర్కొంటున్నాం? మిస్అండర్స్టాండింగ్స్, బాధలు వచ్చినప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి, ప్రార్థించటానికి, ఒకరి కోసం ఒకరి సమయాన్ని గడపటానికి మనం సిద్ధంగా ఉన్నామా? సిద్ధంగా లేం. అమెరికాలో ఒక టౌన్ ఉందంట. ఆ టౌన్ ప్రత్యేకత ఏంటి అంటే ఆ నగరంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉన్నారట. వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ పెద్ద పెద్ద రోగాలు కానీ ఏమీ రావటం లేదంట. అందరికీ ఆశ్చర్యమైంది, ఎందుకు ఈ విధంగా ఆరోగ్యంగా ఉన్నారని. వారి మీద ఒక పరీక్ష జరపాలనుకున్నారు. ఆ యొక్క నగరానికి వెళ్ళి పరీక్షించడం మొదలుపెట్టారు. వీళ్ళు ఎందుకింత ఆరోగ్యంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు? వీరు తినే ఆహారపు అలవాట్ల లేక అక్కడ వాతావరణమా అని వాళ్ళు స్టడీ చేసినప్పుడు విచిత్రమైన సంఘటన మనందరికి కూడా వాళ్ళు తెలియజేశారు. ఏమని అంటే అక్కడ అందరిలాగానే తింటున్నారు, అందరిలాగానే వాతావరణం ఉంది, కానీ ఎందుకు వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉన్నారంటే వారి కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉందట. కుటుంబంలో ప్రేమానురాగాలు పుష్కలంగా ఉన్నాయట. ఏ సమస్య వచ్చినా అందరూ కలిసి ప్రేమతో, ఆప్యాయతతో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఆ సమస్యను పరిష్కరించుకుంటున్నారట.
అలాంటి కుటుంబం హాస్పిటల్కు దూరంగా, ఇంటికి దగ్గరగా, దేవునికి ఎంతో దగ్గరగా జీవిస్తుంది. ఎంతో సంతోషంతో, ఆనందంతో జీవిస్తుంది అలాంటి కుటుంబాలు. కానీ మన కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి? మనకంత సమయం ఉందా? ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో ముఖ్యంగా మనకు లేనిది ఏంటి అంటే సమయం. సెల్ ఫోన్, టీవీ, ఈ యొక్క టెక్నాలజీ పెరిగిన కొద్దీ మనం ఒకరితో ఒకరు మాట్లాడుకోవటానికి సమయం లేదు. ఒకసారి ఒక తండ్రి కూతురు ఉండేవాళ్ళు. కూతురు దూరంగా జీవిస్తుంది వేరే దేశంలో. తండ్రిని చూడక చాలా సంవత్సరాలు అయింది. తండ్రి ఒకరోజు ఫోన్ చేసి అమ్మ నిన్ను చూడాలని ఉంది అని తెలియజేశాడు. అప్పుడు తన కూతురు తనకు ఒక పెద్ద లిస్ట్ ఇస్తుంది, ఆమెకున్న పనులు. ఆమెకు ఎన్నో పనులు ఉన్నాయని, ఆ పనులన్నీ కాదని తను రాలేనని ఆ అమ్మాయి తన కూతురు చెప్పినప్పుడు తండ్రి ఎంతో బాధతో ఈ విధంగా అడుగుతాడు, అమ్మా కనీసం నేను మరణించిన తర్వాత అయినా వస్తావా అని. అప్పుడు ఆ కూతురు కోపం వచ్చి ఎందుకు నాన్న అలా అడుగుతావు, తప్పకుండా వస్తాను అని గట్టిగా చెప్పినప్పుడు అప్పుడు తండ్రి అంటాడు, అమ్మా అప్పుడు వస్తే నేను చూడలేను, కానీ ఇప్పుడు వస్తే కనీసం ఒకసారి నిన్ను కనులారా చూసుకుంటాను అని కన్నీటితో తన బిడ్డతో అన్నప్పుడు వెంటనే ఆమె తన మనసు నొచ్చుకొని తను చేసిన తప్పును తెలుసుకొని వెంటనే బయలుదేరి వచ్చిందట. కేవలం బిడ్డలే కాదు, ఈ మధ్య తల్లిదండ్రులు కూడా బిడ్డలకు సమయం ఇవ్వటానికి వెనకాడుతున్నారంటే ప్రేమ లేక కాదు, వారికి సమయం లేక, ఆస్తిపాస్తులు సంపాదించడంలో సతమతమైపోతున్నారు. అలాంటి సంఘటన కూడా ఎన్నో ఉన్నాయి. అదేంటి అంటే ఒకసారి తన చిన్నారి కూతురు తండ్రి దగ్గరికి వచ్చి, డాడీ నువ్వు రోజుకి ఎంత సంపాదిస్తావు? రోజుకు కాదు నాన్న, నేను గంటల్లో సంపాదిస్తానని చెప్పాడు. రోజుకు కాదు, ప్రతి గంటకి నాకు శాలరీ ఇస్తారు. అయితే గంటకు ఎంత సంపాదిస్తావు డాడీ అన్నప్పుడు నేను గంటకి 400 సంపాదిస్తానని చెప్పాడు. అందుకేనా డాడీ నీకు సమయం లేకుండా నా కోసం ఎంతో సంపాదిస్తున్నావు, ఆ గంటలో ఒక 200 రూపాయలు నాకు ఇవ్వగలుగుతావా? ఎందుకంటే నీకు 400 వస్తున్నాయి కదా. ఎందుకు నీకు 200 అని మొదట కోపగించుకున్న తర్వాత ఆ 200 రూపాయలు ఆమెకి ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన దిండు కిందున్న ఇంకొక 200 తీసుకొని వచ్చి మొత్తం 400 తండ్రికి ఇచ్చి, డాడీ ఈ 400 నీకు ఇస్తాను, గంట సేపు నాతో సమయాన్ని గడుపుతావా అని అడిగేదట. నీ యొక్క సమయాన్ని నాకు అమ్ముతావా? ప్రియమైన సహోదరులారా, ఈ విషయాన్నే ఒకసారి కాలేజీలో కూడా జరిగింది. పేరెంట్స్ టీచర్స్ మీట్ పెట్టినప్పుడు ప్రతి పేరెంట్ కూడా వాళ్ళు చేస్తున్న త్యాగం, వాళ్ళు పిల్లల కోసం పడుతున్న కష్టాన్ని తెలియజేస్తున్నారు. ఒక అమ్మాయి స్టేజ్ మీదకి వచ్చి ఈ విధంగా అన్నది, మాకు తెలుసు మీరెంతో కష్టపడుతున్నారని, మాకు తెలుసు మేమంటే మీకు ప్రేమ అని, కానీ ఆ ప్రేమను ఆ ఆప్యాయతను మేము పొందలేకపోతున్నాం. ఎందుకంటే నా జీవితంలో మా డాడీ మా మమ్మీ ఎంతో కష్టపడటం చూశాను, నా కోసం ఎంతో శ్రమించటం చూశాను, కానీ వాళ్ళ ప్రేమను మాత్రం నేను చూడలేకపోతున్నానని చెప్పింది స్టేజ్ మీద. ఏంటి అంటే తనకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు ఆ యొక్క స్టేజ్ మీద ఆ యొక్క బహుమతిని తీసుకునేటప్పుడు అమ్మా నాన్న రాలేకపోయారు. నేను ఆట పోటీల్లో ప్రైజుని గెలుచుకున్నప్పుడు అమ్మా నాన్న వస్తారేమోనని ఎదురు చూచాను, కానీ ఆ రోజు కూడా రాలేకపోయారు. నాకు గ్రాడ్యుయేషన్ జరుగుతున్నప్పుడు ఆ రోజు కూడా అమ్మా నాన్నను నేను చూడలేకపోయాను. ఈ చేదు అనుభవం నా జీవితంలో మమ్మీ డాడీ అక్కడే ఉన్నారు, వాళ్ళతో చెప్పింది, మమ్మీ డాడీ ఈ చేదు అనుభవాలు మీరు లేరు, కొన్ని సమయాలలో ముఖ్యంగా నాకు మీరు కావాలా అనే సమయాలలో మీరు లేరు అనే బాధ నన్నెప్పుడు కూడా బాధిస్తూ ఉంది. మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ ఆ బాధను నా నుంచి తీయలేరు అని చెప్పినప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ ఏడ్చుకుంటూ స్టేజ్ మీదకి వచ్చారు, గట్టిగా కౌగలించుకున్నారు. ప్రియమైన సహోదరులారా, మనం ఎప్పుడైతే మన కుటుంబంలో
ఒకరి కోసం ఒకరు సమయం కేటాయిస్తాము, ఒకరినొకరు ప్రేమించుకుంటూ అర్థం చేసుకుంటాము, అందరం కలిసి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తామో అప్పుడే మనది కూడా ఒక ఆదర్శ కుటుంబంగా తయారవుతుంది. ఈ మధ్య మన కుటుంబంలో నిజమైన నవ్వు లేదు. మన అమ్మమ్మల్ని తాతల్ని అడిగితే చెప్తారు, వాళ్ళు బాగా నవ్వేవారట, అప్పుడు టెక్నాలజీ లేదు, కానీ కడుపుబ్బా నవ్వేవాళ్ళు, కింద దొర్లుతూ నవ్వేవాళ్ళట, కన్నమట్ నీళ్ళు వచ్చే విధంగా నవ్వేవాళ్ళు, హోల్ బాడీ యూస్ టు వైబ్రేట్, హాస్పిటల్కి వెళ్ళిపోయేవాళ్ళు, ఎందుకంటే సంతోషంగా ఉన్నారు కాబట్టి. ఆ తర్వాత జనరేషన్, మన జనరేషన్, ఇంకా వాళ్ళు ఏంటంటే ఇక నవ్వలేరు కాబట్టి ఉదయాన్నే యోగా అనే పేరుతో వెళ్ళి ఆర్టిఫిషియల్ నవ్వు, ఆయన నవ్వమనగానే నవ్వుతూ ఉంటారు. ఎవరైనా చూసి పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. ఇక ఆ తర్వాత ఇప్పుడున్న జనరేషన్ ఇంకా ఘోరం, కర్చీఫ్ నవ్వు, కర్చీఫ్ అడ్డం పెట్టుకొని నవ్వుతున్నారో, కుమిలిపోతున్నారో, బాధపడుతున్నారో తెలియకుండా నవ్వుతూ ఉన్నారు. అంటే ఎప్పుడైతే ఈ ప్రేమ దూరం అవుతుందో, దైవ భక్తి దూరం అవుతుందో, నిజంగా మనం ఆ యొక్క ఆనందాన్ని పొందలేము అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆదర్శ కుటుంబం, ఆ తిరు కుటుంబంలో ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ ఆ ప్రేమ అంతా ఇంత కాదు. క్రీస్తు ప్రభు మరియ తల్లిని యోసేపును ఎంతగానో ప్రేమించాడు. అందుకే శిలువ మీద నుండి తాను ఎక్కువగా ప్రేమించిన తన స్నేహితుడితో యోహానుతో, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అంటూ, తన తల్లి కేవలం తనకు మాత్రమే కాదు, ఆ ప్రేమ ప్రపంచమంతటికీ చెందాలి అని, ఆ ప్రేమను ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని, ఆ ప్రేమలో ఉన్న ఆ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని సకల మానవాళి అనుభవించాలని ఆ క్రీస్తు ప్రభు కోరుకున్నాడు. ఆ తిరు కుటుంబం మనందరికి కూడా ఆదర్శ కుటుంబంగా కావాలని, వారి ప్రార్థనా శక్తి మన కుటుంబం మీద ఉండాలని, మన ప్రతి కుటుంబం గృహం గుడిగా ఈ పండగ రోజు మారాలని, నూతన సంవత్సరంలో అడుగుడబోతున్న మనం ఆ ప్రేమకు, ఆప్యాయతకు, దేవునికి దగ్గరగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించాలని ఆ దేవాతి దేవుని ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. విశ్వాస సంగ్రహము. అతని యొక్క ఏకసుతును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తు పవిత్రాత్మల గర్భమై కని మరియ నుండి పుట్టెను. పోషులాత్మ అధికారులోన ఈ పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిన, పాతాళములకు దిగి మూడో నాడు చనిపోయిన పరలోకముకి సర్వశక్తి కలాపితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని అక్కడ నుండి జీవించు వాళ్ళకు, చనిపోయిన వాళ్ళకు తీర్చుకొచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను, పాపముల మన్నింపును విశ్వసించున్నాను, శరీర ఉత్థానమును విశ్వసించున్నాను, నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. కొద్దిసేపు మౌనంగా మన సొంత అవసరాల కోసం ఆ దేవాతి దేవుణ్ణి ప్రార్థించుకుందాం. ప్రార్థించుదము. సకల కుటుంబములకు అధిపతి అయిన ఓ దేవా, మా కుటుంబాలను పరిశుద్ధాత్మ సప్త వరాలతో సదా దీవించండి. మా కుటుంబంలోని ప్రతి బిడ్డకు మీ శాంతిని, సమాధానమును, సంతోషమును, నిత్యానందమును, ప్రశాంతతను ఒసగి వారిని దండిగా ఆశీర్వదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. కృతజ్ఞతలతో ఆనందముతో నీ ముందుకు వచ్చితివి ఓ మా ప్రభువా. కృతజ్ఞతలతో ఆనందముతో నీ ముందుకు వచ్చితివి ఓ మా ప్రభువా. పూర్ణ మనస్సుతో సంపూర్ణ ఆత్మతో నీనిచ్చే అర్పణము చేతును దేవా. పూర్ణ మనసుతో
సంపూర్ణాత్మతో ఏమిచ్చే అర్పణము చేకొను దేవా, కృతజ్ఞతలతో ఆనందముతో మీ ముందుకు వచ్చితివి ఓ మా ప్రభువా. సహోదరి సహోదరులారా, మీరును అర్పించు ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము అర్పించు ఈ సమాధాన బలిదానములను దయతో స్వీకరింపుము. దేవుని కన్యమాత యొక్కయు పునీత యోసేపు యొక్కయు విజ్ఞాపన ప్రార్థన సహాయమున మా కుటుంబములను నీ ప్రేమలోను శాంతిలోను స్థిరముగా ఉండునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నేడు నీవు క్రీస్తునందు ప్రత్యక్షమునర్చిన నీ అపారమైన ప్రేమను గుర్తించుట వలన మా హృదయములు ఆనందముతో నింపుచున్నావు. దైవ స్వభావములో మా కనులు గాంచలేని అతనిని ఈనాటి మహోత్సవము ద్వారా మా స్వభావములో చూడగలుగుచున్నాము. క్రీస్తు అనాదిగా నీ కుమారుడుగా ఉన్నను, కాలవాహినిలో ఇప్పుడు మా స్వభావములో ప్రత్యక్షమాయను. పతనమైన సమస్తమును తన యందు పునరుద్ధరించుటకును, సృష్టినంతటిని సమగ్ర స్థితికి చేర్చుటకు, దారి తప్పిన మానవుని స్వర్గ రాజ్యమునకు మరలా ఆహ్వానించుటకు అతడు విచ్చేసెను. కావున మేము దూతల దళముతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధు పరిశుద్ధు పరమ పిత బల శౌర్యము గల దేవా, భూమ్యాకాశము నీ మహిమతో నిండెను. హోసానా 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 హోసానా, రాజుల రాజా, పరిశుద్ధు పరిశుద్ధు పరమ పిత బల శౌర్యము గల దేవా, భూమ్యాకాశము నీ మహిమతో నిండెను. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తను అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిశులకిచ్చుచు
ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మళ్ళా వచ్చు వరకు వేచి ఉందము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములను పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిసు జగద్గురువులను, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణము చేయుము. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నె తల్లియగు మరియ మాతతోను, పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితములో భాగము దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. Oh
మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి, మా యొద్ద అప్పుపడిన వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము క్రీస్తు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెనువాడా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెనువాడా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెనువాడా, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో లోక పాప నిమిత్తమై ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించి మన రక్షించిన యేసుక్రీస్తు. వీరి విందుకు పిలువబడిన మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడం నేను పాత్రులను కాను, అయిన ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పాట పాడనా నీ కోసం, నా ముడిని ఊయల చేశాను ఓ నాన్న. లాలి పాట పాడనా నీ కోసం, నా ముడిని ఊయల చేశాను ఓ నాన్న. చిన్నారి యేసయ్యా, నిదురపో మాయ్యా, చిన్నారి యేసయ్యా, నిదురపో మాయ్యా. లాలి లాలి.
క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతులు దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. కరుణాపూరితుడవైన తండ్రి, పరలోకము నుండి ప్రసాదింపబడిన దివ్య సంస్కారముతో నీవు సంతృప్తి పరచిన వారు పవిత్ర కుటుంబపు ఆదర్శమును పాటించున్నట్లు చేయుము. ఈ జీవిత బాధలను అధిగమించిన అనంతరం యేసు మరియు యోసేపుల ప్రత్యక్ష దర్శనమునకు వారు పాత్రులగుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండురుగాక. శిరములను వంచి దైవాశీసుల కోసమై ప్రార్థించండి. అంతులేని మంచితనముకు నిలయమైన దేవుడు తన మనుష్య కుమారుని ద్వారా ఈ లోకము నుండి అంధకారమును పారద్రోలును. మహిమాన్వితమైన అతని జన్మతో పవిత్రమైన రాత్రిని దివ్య తేజస్సుతో నింపెను. ఆ విధముగానే దేవుడు మీలోని అంధకారమును తొలగించి మీ హృదయములను పవిత్రపరచునుగాక. తన కుమారుని రక్షణాత్మకమైన జనము ద్వారా సర్వేశ్వరుడు తన దూతల ద్వారా గొర్రెల కాపులకు తెలియజేయ చిత్తగించెను. ఆ ప్రభువు మీ మనసులను ఆనందముతో నింపునుగాక. తన కుమారుని మనుష్యావతారము ద్వారా దేవుడు దివిని భూమిని ఏకము చేసును. ఆ ప్రభువే మీకు శాంతిని, మంచి మనసును, స్వర్గవాసులతో సహవాసమును దయచేయుదురుగాక. సర్వశక్తివంతుడైన సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యోసేపు మా కుటుంబాన్ని కాపాడునా, ఎల్లప్పుడూ దేవుని చిత్తం వెలికి అనుగ్రహం కురిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడునా, ఎల్లప్పుడు దేవుని చిత్తం వెలికి అనుగ్రహం